చిప్స్ అంట. బాహుబలి సినిమాతో ప్రభాస్ స్టార్డమ్ ఒక్కసారిగా గగనానికి ఎగిసింది. ఒక తెలుగు హీరో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించడాన్ని ఆయన ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా సెలబ్రేట్ చేసుకుంది. అలాంటి హీరో కేజీఎఫ్ లాంటి యాక్షన్ ఫ్రాంచైజీ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఈ క్రమంలో 2 ఫ్లాప్లను రాధేశ్యామ్, ఆదిపురుషులు లాంటి సినిమాలు చూసేశారు. మొత్తానికి 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు సాలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అభిమానుల నిరీక్షణను, వారి దాహాన్ని ఈ సినిమా తీర్చిందా లేదా చూద్దాం. ఇప్పటి వరకు పురాణాల్లో, చరిత్రల్లో జరిగిన యుద్ధాలని ఆధిపత్యం కోసమే, సింహాసనం కోసం, కానీ కుర్చీ కోసం కుటుంబంలోనే కలహాలు మొదలై వెన్నుపోట్లు పొడిచిన ఎన్నో కథలు మనం చదువుకున్నాం. రాజ్యాధికారం కోసం ఒక జాతినే అంతం చేసిన నిరంకుశత్వాన్ని చూసాం. మనకు తెలిసిన ఇలాంటి అంశాలన్నింటితో కలగలిపిన కథే సాలార్. ఈ కథలో రాజ్యం కాన్సార్. ఇది భారత్ లోనే ఒక స్వాతంత్ర రాజ్యం. భారత ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడని ఒక భయంకరమైన రాజ్యం. ఈ రాజ్యంలో వరదరాజు మన్నార్ దేవ ప్రాణ స్నేహితులు. వరద కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే మిత్రుడు దేవ. ఒకరోజు కొందరు దేవా తల్లిపై దాడి చేయడానికి వస్తారు. వాళ్ళ నుంచి దేవాను, అతడి తల్లిని వరదరాజ కాపాడతాడు. వాళ్ళను కాన్సార్ నుంచి దూరంగా పంపేస్తాడు. గతాన్ని మర్చిపోయి దేవా తల్లి తనతో కలిసి ఇండియా బర్మా బార్డర్ లోని టిన్సుకియాలో ఉంటాడు. తల్లి మాట కోసం జవదాటకుండా ఒక గనిలో మెకానిక్ గా పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తాడు. ఈ సమయంలో ఆద్యను దేవ కాపాడాల్సి వస్తుంది. ఈమెను కాపాడడం వల్ల దేవ చిక్కుల్లో పడతాడు. అసలు ఎవరు ఈ ఆద్య? ఆమెకు కాన్సార్ కు సంబంధం ఏంటి? కాన్సార్ లో దేవ, అతడి తల్లిపై దాడి చేసిన వారెవరు? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సినిమాలో సమాధానం దొరుకుతుంది. వాస్తవానికి సాలార్ కథ కాస్త టిపికల్ గా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పొన్నియిన్ సెల్వన్ సినిమా చూసినప్పుడు అందులోని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు గుర్తుపెట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడతామో ఇంచుమించుగా అలాంటి ఇబ్బంది సాలార్ కథలోనూ ఉంది. ఇందులోనూ పాత్రలు చాలా ఎక్కువ. వాటిని వివరించడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసుకున్న సమయం చాలా తక్కువ. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్లు, ఎలివేషన్లకే ఎక్కువ సమయం కేటాయించారు. ప్రభాస్ ను ఎలా అయితే చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటారో అలా చూపించారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ నరుకుతుంటే మళ్ళీ ఛత్రపతిలో శివ గుర్తుకొస్తాడు. కానీ ఈ దేవ రేంజ్ మాత్రం శివ కంటే చాలా ఎక్కువ. ఒక ఉగ్ర రూపంలో కనిపిస్తూ ఉంటుంది ప్రభాస్ కటౌట్. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ ని చూస్తుంటే ఫ్యాన్స్ మైమర్చిపోవడం ఖాయం. సినిమా మొదలైన తర్వాత సుమారు 45 నిమిషాల వరకు ఏమీ లేదే అనిపిస్తుంది. ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లడానికి ప్రశాంత్ నీల్ ఇంత సమయం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత పరుగు మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగా లేవు. తల్లి మాటకు కట్టుబడి ఎవరేమన్నా చెయ్యి ఎత్తకుండా పక్కకు తప్పుకొని వెళ్లిపోయే దేవ మళ్ళీ ఆ తల్లి ఇక మొదలు పెట్టు అన్నప్పుడు జరిగిన మరణ హోమం అంతా ఇంత కాదు. ఇంటర్వెల్ వరకు కథ సింపుల్ గానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఒకరు బ్యాక్ డ్రాప్ లో కాన్సర్ కథ చెప్తుంటే తెరపై దేవ విధ్వంసం చూపిస్తుంటే ప్రేక్షకుడు కథకు కనెక్ట్ అవ్వడం కొద్దిగా కష్టమవుతుంది. సెకండ్ హాఫ్ లో ప్రశాంత్ నీల్ రాసుకున్న సీన్లలో ఇంకాస్త స్పష్టత ఉంటే బాగుండేది. అలాగే ఎమోషన్ కనెక్షన్ కూడా మిస్ అయింది. కానీ ఫైట్స్ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ తోప్ అనిపిస్తుంది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్, ఫైట్లు, ఆయన గెటప్ అద్రిపోయాయి. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ను ప్రశంసించకుండా ఉండలేం. అభిమానులు ఎలా అయితే కోరుకుంటారో దానికి 2 ఎక్కువగానే ప్రభాస్ ను చూపించాడు. ప్రభాస్ నీల్ సినిమాలో డైలాగులు కాస్త తక్కువగానే ఉంటాయి. పాత్ర రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ అంతే. ఆయన గత చిత్రం కేజీఎఫ్ స్టైల్లోనే ప్రశాంత్ నీల్ ఫాలో అయిపోయారు. ఇక ఈ సినిమా కథనం కూడా ప్రశాంత్ నీల్ స్టైల్లో టిపికల్ గా ఉంటుంది. అది కాస్త కనెక్ట్ అవ్వడం కష్టం. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చి కొన్ని సన్నివేశాలు, ఫైట్లు మాత్రం రోమాలు లిక్కబొడుచుకునేలా చేస్తాయి. అయితే సాలార్ కథలో చాలా ప్రశ్నలను 2వ భాగం కోసం వదిలేశారు దర్శకుడు. అయితే ఎలా బద్ధశత్రువులుగా మారారు అనేది 2వ భాగంలో చూడాలి. అసలు సాలార్ ఎవరు, అతడి బ్యాక్ డ్రాప్ ఏంటనే విషయాన్ని మొదటి భాగంలో రివీల్ చేశారు. ఆ ట్విస్టే ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తుంది. ఆ కిక్కుతోనే థియేటర్ నుంచి బయటకు వస్తాడు. సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. వాటన్నింటికి ప్రాధాన్యత ఉంది. చిన్న చిన్న పాత్రలకు కూడా ఒక హైప్ ఉంటుంది. ముఖ్యంగా ఝాన్సీ పోషించిన పాత్ర సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జగపతి బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్, శ్రీయారెడ్డి, గరుడరామ్, జాన్ విజయ్, బాబీ సింహ, బ్రహ్మాజీ, టిను ఆనంద్, మైమ్ గోపి, షఫీ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. డైలాగులు తక్కువే కానీ ఆయన స్టైల్, మేనరిజం, యాక్షన్ మామూలుగా లేదు. ఫ్యాన్స్ కి ఆయన ప్రెజెన్స్ ఫుల్ మీల్స్ లా ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద కనబడితేనే లేచి ఈలలు వేసేలా ఉంటారు. సినిమాకు ఊపిరి సాలార్ అలియాస్ దేవా క్యారెక్టర్. సినిమా టెక్నికల్ గాను చాలా బాగుంది. కాన్సార్ అనే సామ్రాజ్యాన్ని అద్భుతంగా చూపించారు ప్రశాంత్ నీల్. ఇది ఒక యూరప్ సిటీలా కనిపిస్తుంది. భువన గౌడ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అయితే అక్కడక్కడ కేజీఎఫ్ ఛాయలు కనిపిస్తాయి. కొంతమంది ప్రేక్షకులు పోలికలు కూడా పెట్టొచ్చు. ఇక రవి నేపథ్య సంగీతం మాత్రం ఊహించలేని స్థాయిలో లేదు. కేజీఎఫ్ తో పోలిస్తే ఆయన పనితనం తగ్గిందని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో బీజియం తేలిపోయింది. ఎడిటర్ ఉజ్వల కులకర్ణి తన పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే వచ్చిన కన్నడ చిత్రం ఉగ్రంకు రీమేక్ అని తెలిసిన విషయమే. ఆ సినిమా చూడని వాళ్లకు సాలార్ కొత్తగా కనిపిస్తుంది. కానీ టేకింగ్ మాత్రం దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇక సినిమాను ముగిస్తే 2వ భాగం టైటిల్ ప్రకటించారు, సాలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం. ఈ శౌర్యంగ పర్వం ఏంటి అనుకుంటున్నారా? సినిమా చూస్తే తెలుస్తుంది.